సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నాం, ఏదో చెప్తున్నాం, దానికి కారణాలు విధ్వంసం అంటాం, ఆర్థిక పరిస్థితి అంటాం, అంతా బాగానే ఉంటుంది. సరే ఈ ఏడాది రెండు ఇస్తున్నాం, తర్వాత ఇంకో రెండు ఇస్తున్నాం, అదేది రైతులకు ఇస్తాము, తర్వాత తల్లికి వందనం ఇస్తాం, గుడ్. నెక్స్ట్ దశల వారీగా ఇస్తామని చెప్పడంలో తప్పులేదు. ఓ పక్కనేమో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి చెందేసింది, సంపద సృష్టించేసాం, 8.5% గ్రోత్ వచ్చేసింది అని చెప్తున్నాం. రెండో పక్కనేమో డబ్బులు లేవు, అందుకని అన్ని సూపర్ సిక్స్ ఇవ్వలేకపోతున్నాం అంటాం. ఎలక్షన్స్ ముందేమో సూపర్ సిక్స్ తొలి రోజు నుంచి అమల్లోకి వచ్చేస్తుందని చెప్పాం. వాళ్ళు నవరత్నాల పేరుతో మోసం చేశారు. వాళ్ళు ఏడాదికి 45,000 50,000 ఇచ్చారు, మేము 60,000 70,000 ఇస్తామని చెప్పాం. ఇప్పుడు సీన్ కట్ చేస్తేనేమో మళ్ళీ ప్రజల్ని దోచేశారు, లేకపోతే ప్రజలకి దోచిపెట్టారు, లేకపోతే అప్పులు చేశారు అన్నాం. ఇక్కడ అప్పులేమో మనము చేస్తున్నాం, అప్పులు అప్పటికంటే ఎక్కువ చేస్తున్నాం, అదే సందర్భంలో సంక్షేమం అప్పటికంటే తక్కువ ఇస్తున్నాం. మళ్ళీ 170 హామీలు అమలు చేసాం, 180 హామీలు అమలు చేసాం. ఇవాళ ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, అసలు సంక్షేమం కోరుకోవట్లేదు. వాళ్ళు ఇవాళ కంఫర్ట్గా ఉన్నారు, విధ్వంసం నుంచి బయటకు వచ్చినందుకు పండగ చేసుకుంటున్నారు. ఇవన్నీ మనం చెప్తే జనం నమ్మేస్తారా, వినేస్తారా, ఒప్పేసుకుంటారా? ఇసుక అద్భుతంగా మార్చేసాం, మద్యం అద్భుతంగా మార్చేసాం, అలాగే ప్రజలందరూ సంతోష సాగరాల్లో మునిగి తేలుతున్నారు అంటే మరి అదే సాగితే కొనుక్కోవాలా, తినాలా, దాని ద్వారా డబ్బులు రావాలి. ఎందుకు జిఎస్టీ ఎదగట్లేదు? ఓన్లీ ఇప్పుడు జిఎస్టీ ఏంటంటే మద్యం మీద వస్తున్న జిఎస్టీనే. అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్ డౌన్ ఎందుకు అయింది? ప్రజలు ఏదో మన పేపర్లు రాస్తున్నంత మాత్రాన సంతోషపడిపోతారు, లేకపోతే వాళ్ళలో ఉన్న ఫీలింగ్ పక్కకి వెళ్ళిపోతుంది అనుకుంటే క్రమంగా విరక్తి పుడుతుంది, చికాకు పుడుతుంది, అసహ్యం పుడుతుంది. ఆ స్టేజ్కి తెచ్చుకోకూడదు.